హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మనం సపోజ్ ఏవైనా నేమ్స్, ఇయర్స్ ఇలాంటివి రెగ్యులర్‌గా యూజ్ చేస్తామనుకోండి. అవి కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేసి పెట్టుకుంటే రిపీటెడ్‌గా మనం ఎంటర్ చేయకుండా ఆల్రెడీ ఉన్న లిస్ట్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది డేటాని క్విక్‌గా ఎంటర్ చేసుకోవడానికి యూజ్ అవుతది. సపోజ్ నాకు డేస్ కావాలి. సండే ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేశాననుకోండి, ఆటోమేటిక్‌గా డేస్ అనేవి ఫిల్ అవుతున్నాయి. ఇవి ఎలా అవుతున్నాయి? ఆల్రెడీ ఈ డేస్‌కి కస్టమ్ లిస్ట్ అనేది క్రియేట్ అయ్యిందనమాట ఎక్సెల్‌లో. సో, దాన్ని తెలుసుకోవడం కోసం మనం ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆప్షన్స్, అడ్వాన్స్డ్ ఇంట్లో కొంచెం కిందకి డ్రాగ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎడిట్ కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. చూడండి ఆల్రెడీ 4 లిస్ట్స్ అనేవి క్రియేట్ చేసి ఉన్నాయి. సో, ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ నేమ్స్‌తో ఒక లిస్టు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్‌తో ఒక కస్టమ్ లిస్ట్ క్రియేట్ చేద్దాము. సో, దీనికోసం మనం చూడండి ఇక్కడ సెల్స్ రేంజ్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేసినట్లయితే ఏదైతే నేమ్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఆటోమేటిక్‌గా ఇక్కడ లిస్ట్ యాడ్ అయిపోతది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ నేమ్స్. ఇవి మొత్తం సెలెక్ట్ చేశాను. ఇంపోర్ట్. చూసారా 2 లిస్ట్స్ యాడ్ అయిపోయాయి. ఓకే ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ నాకు తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ నేమ్స్ కావాలి. చూడండి ఆదిలాబాద్ టైప్ చేస్తున్నా. టైప్ చేసి ఈ ప్లాన్ బటన్ కిందకి డ్రాగ్ చేశానంటే ఆటోమేటిక్‌గా లిస్ట్ అని వచ్చేస్తది. ఇదే కాదు మనకి సపోజ్ జగిత్యాల ఉంది గదా! జగిత్యాల. సో, ఈ నేమ్ ఎంటర్ చేసి కిందకి డ్రాగ్ చేస్తాను చూడండి. అక్కడి నుంచి మిగతా లిస్ట్ అనేది వస్తుంది. సో, కస్టమ్ లిస్ట్ వల్ల ఇదన్నమాట అడ్వాంటేజ్. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.